చంద్రబాబు నాయుడు గారు చెప్పేటటువంటి కాకి లెక్కలకి ఏదైతే కాకిచ్చేటటువంటి లెక్కలకి ఎంత తేడా ఉందో ఒకసారి మీరు చూస్తే అర్థమైపోయింది. చంద్రబాబు నాయుడు గారు పచ్చి అబద్దాలు, పచ్చి మోసాలు, ఇంకా ప్రజల్ని మభ్య పెడతా ఉన్నాడు అనడానికి కాకి ఇచ్చినటువంటి రిపోర్ట్ ఇక్కడ క్లియర్ గా తేటతెల్లం చేస్తా ఉంది. చంద్రబాబు నాయుడు గారు జీఎస్డీపీలో మనం తోపు తురుము, అసలు మనం దేశంలోనే టాప్ ఉన్నామని చెప్పి ఏదైతే రోజు అబద్దాలు చెబుతా ఉన్నాడు. ఇక్కడ వాస్తవ పరిస్థితి చూస్తే 163% చేరినటువంటి లోటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లోటు 163% 8 నెలల్లోనే చేరింది. కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఏదైతే మనకి గ్రాంట్లు ఉన్నాయో అవి ఇప్పటికి 23% వచ్చినాయి ఈ సంవత్సరం. 8 నెలలు అయిపోయింది ఆల్రెడీ. మనం ఫైనాన్షియల్ ఇయర్ అంటే మార్చ్ టు మార్చ్ చూస్తాం, 12 months. సో ఇప్పుడు ఆల్రెడీ ఇంకొక 3 నెలలు అంటే మీరు నవంబర్ వరకు మనకు కాగిచ్చినటువంటి లెక్కల ప్రకారం చూస్తే 8 నెలలకు ఇచ్చింది. ఇంకా 4 నెలలు ఉంటాయి, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి. 8 నెలలకి కాగిచ్చినటువంటి లెక్కల ప్రకారం చూస్తే 163% ఆదాయ లోటు ఉన్నట్టు తేలింది. ఏడాది మొత్తానికి 33,186 కోట్ల వరకు ఆదాయ లోటు ఉంటుందని బడ్జెట్ లో అంచనా వేస్తే నవంబర్ నాటికి 54,000 కోట్లు దాటిపోవడం విశేషం. అంటే ఇంక ఇది మార్చి వచ్చేటప్పటికి ఈ 54,000 కోట్లు 74,000 కోట్లు అవుతాం. అలానే బడ్జెట్ లో 79,927 కోట్ల ద్రవ్యలోటు ఉంటుందని అంచనా వేస్తే నవంబర్ నాటికి 8 నెలలకే 96%తో 76,000 కోట్లు దాటిపోయింది. ఇక మొత్తం ఆదాయాన్ని పరిశీలిస్తే పన్నులు, కేంద్రం నుంచి రావాల్సిన ఆదాయం 2,17,000 కోట్లుగా ఉంటుందని అంచనా వేస్తే ఇప్పటి వరకు 1,05,000 కోట్లే వచ్చింది 8 నెలలకి. కేంద్రం నుంచి భారీగా నిధులు వస్తాయని అంచనా వేసినప్పటికీ డబుల్ ఇంజిన్ సర్కార్ కదా భారీగా నిధులు వస్తాయని అంచనా వేసినప్పటికీ కేవలం 23% మాత్రమే రావడం ఆందోళనకరంగా కనిపిస్తుంది. ఏడాది మొత్తానికి గ్రాంట్ల రూపంలో 32,284 కోట్లు వస్తాయని అంచనా వేస్తే 8 నెలల్లో కేవలం 7,693 కోట్లు మాత్రమే కేంద్రం నుంచి వచ్చినాయి, 23%. సిగ్గుతో తలదించుకోండి. 164 మంది, 21 మంది ఎంపీలు, రాజ్యసభ, మళ్లీ వైఎస్ఆర్సీపీ నుంచి తీసుకున్నారు రాజ్యసభ సీట్లు. గత ఏడాది 32% నిధులు వచ్చినాయి. అంటే ఈసారి దాదాపు 8% తక్కువగా రావడం ఆశ్చర్యం కలుగుతుంది. గత ఏడాది కూడా ఇదే పరిస్థితి, 32% అంట. కేంద్రం నుంచి రావాల్సింది కూడా తెచ్చుకోవడం చేత కాదు. మళ్ళీ మనం మోందాన్ని ఎగిరితన్నాం, మోందా మోకరిల్లింది. లేదంటే మొత్తం దేశం అంతా, ప్రపంచం అంతా నారా లోకేష్ మానిటరింగ్ చేస్తున్నాడు. మీరు మీ బిల్డప్లు, మీ అవారాలు. కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కూడా తెచ్చుకోవడం చేత కాదు. ఏ గుడ్డిగారికి పళ్ళు అవుతున్నారు 164 మంది కూటమి. పైన మీరే, కింద మీరే. మళ్ళీ డబుల్ ఇంజిన్ సర్కారు వేగంగా పరుగులెత్తుద్ది. ఈ మాటలకి, ఈ సొల్లు కబులకి ఏం అస్సలు గ్యాప్ ఉండదు. కేంద్రం నుంచి రావాల్సిన 23% వచ్చిందంట గ్రాంట్లు ఇప్పటి వరకు. ఏం పొడుస్తున్నారా మీరు? మక్క ఎరగదంతా. లేదంటే రెడ్ బుక్ ఇదా మీకు? ఇది పొడవండి వెళ్ళి రెడ్ బుక్ లో ఇది రాసి వెళ్ళి అడుగు. ఏమైనా కేంద్రంతో మేము ఉంటే ఎందుకు రావట్లేదు, కేంద్రంతో పొత్తులో ఉన్నా కూడా 23% నిధులు